తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలతో పంట నష్టపోయిన రైతులను యువనేత జగన్ పరామర్శించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ లో వెళ్లిన ఆయన రాజమండ్రి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 నియోజకవర్గాల్లోని రైతులను ఆయన పరామర్శిస్తారు. జగన్ టూర్ కు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శశాంక్ అందిస్తారు. శశాంక్, సత్య, ఇక్కడ ప్రస్తుతం మనం రివర్ బే అనే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇందులోనే జగన్ తెల్లవారుజామున గౌతమి ఎక్స్ప్రెస్ లో దిగాక ఇక్కడ విడుదల చేశారు. మరికొద్ది సేపట్లో కోటిపల్లి బస్టాండ్ కి ఆయన వెళ్లబోతున్నారు. నిజానికి కోటిపల్లి బస్టాండ్ రాజమండ్రిలో, అక్కడి నుంచి టూర్ మొదలవబోతోంది. కాన్వాయ్ గా ఆయన అనపర్తి మీదుగా వెళ్తారు. కాకినాడలో నైట్ హాల్ట్ ఉంటారు. మామూలుగా అయితే ఈ రోజు ఒక పెళ్లికి హాజరయ్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో పెళ్లికి హాజరయ్యాక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో వెంటనే గౌతమి ఎక్స్ప్రెస్ లో బయలుదేరాలనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రోగ్రామ్ మారింది. నైట్ హాల్ట్ కాకినాడలో ఉంటున్నారు. మరికొంతమంది అభిమానులను కలిసే అవకాశం ఉంటుంది అన్న దాని మీద ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జగన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చూడవచ్చు, కాన్వాయ్ మొత్తం సిద్ధమైంది. ఇక్కడ నుంచి ఆయన బయలుదేరుతున్నారు. నిజానికి ఇక్కడ ఇంత జనసందోహం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోటిపల్లి బస్టాండ్ దగ్గరికి రమ్మని చెప్పారు. కానీ ఆయన ఒక్కసారన్నా చూడాలి అన్న అభిమానంతో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. మనకి మీరు చెప్పండి, జగన్ అంటే ఏమిటి ఇంత అభిమానం? ఏం చేస్తున్నాడు ఆయన? జగన్ గారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని చాలా హెరాస్మెంట్ చేశారండి. తర్వాత ఏంటంటే ఆయన్ని ఏదో రకంగా రాజకీయంగా దూరం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం సానుభూతే, లేదంటే జగన్ అయితే సమర్థుడు, జగన్ చేయగలుగుతాడు వైఎస్ అన్న ఇదా? జగన్ అంటే రాజశేఖర రెడ్డి బ్లడ్ జగన్. రాజశేఖర రెడ్డి పథకాలు అమలు చేయాలంటే ఒక జగన్ వల్ల సాధ్యం అవుతుంది. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారంటే రాజశేఖర రెడ్డి పథకాలే చేస్తానంటున్నాడు ఆయన. కానీ ఆయనకన్నా ఈయనైతే బాగా చేయగలదు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు అన్నది ప్రధానంగా అంటున్నారు. అలాగే 2004 వరకు ఆయన ఎవరికి తెలియదు, 2009లో కేవలం ఎంపీ మాత్రమే. అయినా ఇంత అభిమానం ఎందుకు చూపిస్తున్నారు అన్నది చాలా మందికి డౌట్ గా ఉంది. ఎందుకు మీకు ఇంత అభిమానం జగన్ అంటే? రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ఊళ్ళో. మన స్టేట్ లో ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరంటే ఆయన కడుపును పుట్టిన గురించి ఆయన చేసిన పథకాలు ఈయన చేయగలడు, ఈయన చేస్తారు అనే ఒక నమ్మకం ప్రజలకి. కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు, వైఎస్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. సోనియా అన్న, రాహుల్ అన్న అభిమానం ఆయనకి. 2014లో రాహుల్ ని ప్రధాని చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి విడిపోయారు. మీకేమనిపిస్తుంది? మీరు కాంగ్రెస్ జగన్, ఎందుకని మీకు కాంగ్రెస్ ని అలా వదిలేయగలిగారు? రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు నెరవేరాలంటే అది చేయగల సత్తా, సమర్థత ప్రతి ఒక్కటి కూడా జగన్ వల్ల సాధ్యం అవుతుంది తప్ప మరి ఏ నాయకుడు కూడా ఆ యొక్క కార్యక్రమం ముందుకు స్వతహాగా తీసుకెళ్లేటువంటి సమర్థవంతమైన నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే లేడు, రాడు కూడాను. ఒక్క రాజశేఖర్, తదనంతరం వచ్చేది ఒక జగన్ మాత్రమే. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే సత్తా ఉన్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కానీ మరి ఆ విషయాన్ని ఎందుకని అధిష్టానం ఎందుకు గమనించలేకపోయిందంటే? అధిష్టానంతో పనేమి లేదు, అధిష్టానంతో పని లేదు సార్. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెంటకుప్పలను చూసి ముక్కు మూసుకోలేదు. ఆయన పెంటకుప్పల్లో కూడా చక్కని ముత్యాలు నీరాడిండి మహిళల్ని. ఆ రకంగా తీసి ఎంతో కొంత జీతం ఇచ్చే వాళ్ళకే చక్కని ఎంతో పెంపొందించి ఉపాధి కల్పించి. ఇప్పుడు జగన్ కేవలం వైఎస్ తనయుడు గనక, వైఎస్ పథకాలు అమలు చేస్తాడు గనక జగన్ అభిమానిస్తున్నారా? గ్యారంటీ ఆయన పవర్. మనకి కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సింది మంచి నాయకుడు, నాయకత్వానికే సరైన నాయకుడు జగన్. కానీ ఆయన నాయకత్వం ఎక్కడ బయటపడింది? ఇప్పటి వరకు ఆయన జూనియర్ గా, చాలా రాజకీయాల్లో జూనియర్, ఆయనకి ఏముంది అన్నది కూడా సీనియర్. ప్రస్తుతం మనుషుల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే రాజకీయంగా ప్రజలకు సేవ చేయగల నాయకుడిని కాంగ్రెస్ అధిష్టానం దూరం చేసుకుంటుంది. కాంగ్రెస్ అధిష్టానం రాబోయే రోజుల్లో గొప్ప పరిష్కారాన్ని, ఏ సమస్యను కూడా పరిష్కరించే స్థితిలో ఇప్పుడు లేదు, ఇక ఉండబోదు కూడా. అది కూడా ఏంటంటే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాంగ్రెస్ నిలబెట్టుకుంటేనే ఆ పార్టీ నిలబడగలుగుతుంది, అది ఏదైనా చేయగలుగుతుంది. లేని వల్ల కాంగ్రెస్ ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఒక జగన్ చేయగలదు. సత్య, ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది కాంగ్రెస్ అభిమానుల ఆనందం ఇలాగుంది. జగన్ ని చూస్తుంటే కేవలం ఆయన మాత్రమే పార్టీని రక్షించే అవకాశం ఉంది. కానీ అధిష్టానం వరకు ఆయన పట్టించుకోలేకపోయింది అన్నది చెప్తున్నారు. జగన్ బయలుదేరారు ప్రస్తుతం కాన్వాయ్ తో. జగన్ కోటిపల్లి బస్టాండ్ కు బయలుదేరారు. జగన్ మనం చూడవచ్చు. ఆయన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి వచ్చారు. అలాగే శేషారెడ్డి ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం జగన్ తో ఉన్నారు. జగన్ తోనే ఆయన నడుస్తామని చెప్పడంతో మొత్తం మీద ఇక్కడ ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మరో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళు కూడా జగన్ వెంట నడుస్తున్నారు. ఇంకా సెకండ్ రేంజ్ నాయకులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. యువకులు మాత్రం ఎందుకో తెలియదు కానీ అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. మహిళలు, యువకులు ఒక్కసారి జగన్ ని చూడాలి అన్న అభిమానంతో ఇక్కడికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమిటంటే ఆయన కేవలం వైఎస్ తనయుడని కాకుండా ఆయన మీద, నాయకత్వం మీద నమ్మకం కలిగింది మాకు. ఆయన నాయకత్వంలో మేము నడవగలుగుతాం, ఆయన నాయకత్వం రాష్ట్రానికి మళ్లీ వైఎస్ నాయకత్వం లాంటిది ఇవ్వగలుగుతుంది అన్న అభిమానం వీళ్ళలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆయన కోటిపల్లి బస్టాండ్ కి బయలుదేరుతున్నారు. అక్కడి నుంచి ధవళేశ్వరం మీదుగా, అనపర్తి మీదుగా జగన్
యాత్ర కొనసాగించబోతున్నారు. ఇది ఈ 2 నెలల కాలంలో ఇది జగన్ యాత్ర రెండోసారి ప్రస్తుతం. జగన్ మనం చూడవచ్చు, ఇక్కడ ఉత్సాహం కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద చాలా అభిమానం కనిపిస్తోంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.